మొదట లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్, కాస్త వర్షం తగ్గినా అంటే మార్నింగ్ ఉన్నంత ఇంటెన్సిటీ లేకపోయినా కంటిన్యూగా వర్షం కురుస్తున్న సిచ్యువేషనే నగరంలో. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా వాహనాలు రోడ్ల మీదకి వచ్చాయి. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఇబ్బంది పెడుతోంది. ఒకవైపు వాటర్ లాగింగ్స్, మరోవైపు ట్రాఫిక్. మీరున్న ప్లేస్లో ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు దంచుకొట్టాయి. యావరేజ్గా చూసుకుంటే ఖైరతాబాద్ సర్కిల్లో 12 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదైంది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లు దాటిన సిచ్యువేషన్ ఉంది. దీంతో మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం. హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా దాదాపు 250 చదరపు కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 ఉంటే అయితే ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ లెవెల్ను క్రాస్ అయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో ఫస్ట్ టైం హుస్సేన్ సాగర్కు భారీ వరద నీటితో ఫుల్ ట్యాంక్ లెవెల్ క్రాస్ అయింది. ప్రస్తుతం 513.60 వరకు వాటర్ లెవెల్ చేరుకుంది. అంటే దాదాపు 4-5 పాయింట్ల అధికంగా కనిపిస్తుంది. దీంతో మొత్తం ఇక్కడ స్లూయిస్ గేట్లు మనం చూస్తున్నాం. ఈ తూములన్నీ కూడా ఓవర్ఫ్లో అయ్యాయి. హుస్సేన్ సాగర్ తూములన్నీ ఓవర్ఫ్లో అయ్యి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఆటోమేటిక్గా ఓవర్ఫ్లో అవుతుంది. దీంతోపాటు ఈ హుస్సేన్ సాగర్కు 2 స్లూయిస్ గేట్లు ఉన్నాయి. ఆ స్లూయిస్ గేట్లను కూడా దాదాపు 2 అడుగుల పైకెత్తి మొత్తం దిగువ ప్రాంతానికి 2300 క్యూసెక్ల వరకు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా తిరిగి మూసీరి వరకు వెళ్తుంది. అయితే మొత్తం ఒకసారి యావరేజ్గా మనం మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే కనుక యూసుఫ్గూడ జోనల్ ప్రాంతంలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా రాజేంద్ర నగర్ సర్కిల్లో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు ఎల్బీ నగర్లో చూసుకుంటే అక్కడ దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు బద్రీ ఏరియా గోల్కొండ తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం పరిధిలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా చూసుకుంటే మొత్తం యావరేజ్గా మొత్తం కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు రావడంతో వాటర్ ఫ్లో మొత్తం కూడా తూములకి పైకెక్కి వరద నీరు పారుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తం 21 తూముల్లో కూడా వాటర్ ఫ్లో ఓవర్ఫ్లో అవుతుంది. రైట్ లక్ష్మీకాంత్, సో హుస్సేన్ సాగర్ దగ్గర పరిస్థితిని మనకు వివరిస్తున్నారు. 2 స్లూయిస్ గేట్స్ ని కూడా పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సో నగర వ్యాప్తంగా కూడా వర్షపు నీటి ఉధృతి కనిపిస్తోంది. వరద ఉధృతికి 2 వీలర్ కొట్టుకుపోయిన దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. మరొక 2 గంటల్లో భారీ వర్షం కురవచ్చని అధికారులు చెప్తున్నారు. అప్డేట్స్ ఎప్పటికప్పుడు